ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే వీళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి నోటిఫికేషన్ లేవని ఉత్తర్వులు లేవని వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి ఎగ్జామ్షన్ అవసరమైన మేరకి ఏదైతే చట్ట పరిధి లోపలకు ఉంటాయో వాటిని తీసుకొనైనా సరే వారందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసేదానికి చర్యలు చేపట్టి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైన అంశం ఏదైతే మహిళా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు మరి ప్రొబేషన్ పీరియడ్ ఒక ఉద్యోగి చేరితే మహిళా ఉద్యోగిని ప్రొబేషన్ పీరియడ్ లోపు ఆమె ఇక్కడ ప్రసూతి సెలవులు వాడుకుంటే ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది తప్పు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా తను ప్రొబేషన్ పీరియడ్ లోపు వాడుకుంటే దాని డ్యూటీ పీరియడ్గా చేయాలనేటువంటి అంశాన్ని మరి తిరిగి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అది ఇవ్వాలని చెప్పినప్పుడు అతి త్వరలో దాని మీద కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా వారికి సంబంధించిన మరొక అంశం చైల్డ్ కేర్ లీవ్, శిశు సంరక్షణ సెలవులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 18 సంవత్సరాల లోపు వాడుకోండి అనే కండిషన్ని దయచేసి తీయండి. మరి ఒక మహిళగా, ఒక ఉద్యోగిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అనేక మనవాళ్ళను కూడా చూసుకునేటువంటి అన్ని పనులు వాళ్ళే చేయాలి. కాబట్టి 18 సంవత్సరాల క్యాప్ తీసేమన్నాము. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామన్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే మరి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాకు మాదిరిగానే 2016లో పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటే 2021లో వాళ్ళకి యూజీ స్కేల్స్ ఇచ్చారు. ఈ మధ్యలో 2016 నుంచి 2021 లోపు రావాల్సినటువంటి అరియర్స్ విషయం స్పష్టం చేయండి. మాకైతే మేము సమావేశాలకు వస్తున్నాం, వాళ్ళు పాపం సమావేశాలకు కూడా రాలేని పరిస్థితి. ఒక ఉన్నత స్థానంలో ఉండి అనేక రకాలుగా మరి కరోనా టైంలో కూడా కష్టపడి చావులకు కూడా తెగించి పనిచేసినటువంటి వాళ్ళకి ఆ యూజీ స్కేల్స్ లో అరియర్స్ ని స్పష్టం చేయమంటే తప్పకుండా అతి త్వరలో ఆ అంశాన్ని కూడా ఉన్నతాధికారులు వైద్య శాఖ వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మరొక అంశం చర్చించాం. అది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నిన్న కొత్తగా ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం. రేషనలైజేషన్ సర్దుబాటు చేయాలని, ఏదైతే ప్రతి సచివాలయంలో 8 మందే ఉండాలి, అంతకు మించి ఎక్కువ మంది ఉంటే వాళ్ళని ఇంకో సచివాలయానికి సజెస్ట్ చేయండి, రేషనలైజ్ చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చింది. మేమందరం కోరాం, అయ్యా ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు 10 రోజుల్లో, మరొక వైపు బదిలీల సమయం మేలో వస్తుంది. ఈ తరుణంలో సర్దుబాటు పేరుతో వాళ్ళని ఇబ్బంది చేస్తే డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీలు పిల్లలు చదువుకున్న పరిస్థితుల్లో దయచేసి దాన్ని పరిశీలించండి, దాన్ని విత్డ్రా చేయండి అని చెప్పి మేము కోరితే మరి ప్రభుత్వం పక్షాన కొంతమంది కావాలని అడిగారు కాబట్టే మేము చేశాము అని మంత్రివర్గ ఉపసంఘం కానీ గౌరవ సిఎస్ గారు చెప్పిన నేపథ్యంలో మరి మేము కొన్ని సవరణలు దానికి ప్రపోజ్ చేస్తాం. ఆ సవరణల్ని మీరు యాక్సెప్ట్ చేయడంటే తప్పకుండా ఏవో సవరణలు ఇవ్వండి, వాటిని పరిశీలించి తప్పకుండా మేము పాజిటివ్గా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.